హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. పరగడుపున మామిడి అల్లం తింటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి. జింగిబెరేసి కుటుంబానికి చెందిన మామిడి అల్లం శీతాకాలంలో ఎక్కువగా లభిస్తుంది. ఈ అల్లంను కట్ చేసినప్పుడు మామిడికాయ వాసన వస్తుంది. అందువల్ల దీనిని మామిడి అల్లం అని పిలుస్తారు. మామిడి అల్లంను ఆవకాయగాను పచ్చడిగాను చేసుకోవచ్చు. కొంతమంది మామిడి అల్లంను చెక్కు తీసి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర వేసి తింటూ ఉంటారు. ఇది బాగా ఊరటానికి 2 రోజులు పడుతుంది. అప్పుడు తింటే మంచి రుచిగా ఉంటుంది. మామిడి అల్లం గురించి చాలామందికి తెలియదు. మామూలు అల్లం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ మామిడి అల్లం గురించి తెలిసినా దానిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. ఈరోజు ఈ వీడియోలో మామిడి అల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రయోజనాల గురించి తెలిస్తే మామిడి అల్లం తినని వారు కూడా తినటం అలవాటుగా చేసుకుంటారు. మామిడి అల్లం నొప్పుల నుండి ఉపశమనానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. 50 గ్రాముల నువ్వుల నూనెలో 25 గ్రాముల మామిడి అల్లం ముక్కలను వేసి బాగా మరిగించి వడగట్టాలి. ఈ నూనె దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను నొప్పులున్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. మామిడి అల్లం ఎన్నో చర్మ సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వల్ల శరీరాన్ని నిర్వీషీకరణ చేయడమే కాకుండా మొటిమలు, నల్లని మచ్చలు, ముడతలు, పిగ్మెంటేషన్ వంటి వాటిని తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. 2 స్పూన్ల రోజ్ వాటర్లో 2 స్పూన్ల మామిడి అల్లం రసం కలిపి ముఖానికి రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద ఎటువంటి మచ్చలు లేకుండా మెరుస్తూ ఉంటుంది. మామిడి అల్లంలో యాంటీ అలర్జీ లక్షణాలు ఉండటం వలన దురద నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. దురద కోసం మనం మామిడి అల్లాన్ని 2 రకాలుగా ఉపయోగించవచ్చు. 1 స్పూన్ కొబ్బరి నూనెలో 1 స్పూన్ మామిడి అల్లం రసం కలిపి దురద ఉన్న ప్రదేశంలో రాస్తే ఉపశమనం కలుగుతుంది. అలాగే 1 కప్పు పాలల్లో 1 స్పూన్ మామిడి అల్లం పొడి కలిపి మరిగించి తాగాలి. ఈ రెండిట్లో ఏ విధానాన్ని అవలంబించినా దురద నుండి ఉపశమనం కలుగుతుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుదలను నిరోధిస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో ఎక్కువగా ఉంటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణక్రియ సమస్యలకు సహాయం చేస్తుంది. మామిడి అల్లం డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది. 1 గ్లాసు పాలల్లో 1 స్పూన్ మామిడి అల్లం పొడి కలిపి తాగాలి. మామిడి అల్లంలో అనర్జెటిక్ మరియు ఎక్స్పెక్ట్ లక్షణాలు ఉండటం వలన దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. బ్రోన్కిటిస్ మరియు ఉబ్బసం నుండి ఉపశమనం కలిగించడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. 1 గ్లాసు నీటిలో 1 స్పూన్ మామిడి అల్లం పొడి కలిపి త్రాగాలి. జీర్ణశక్తిని ప్రోత్సహిస్తుంది. ఆకలిని మెరుగుపరుస్తుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. మామిడి అల్లంలో శోధ నిరోధక లక్షణాలు కీళ్లలో వాపును నివారిస్తుంది. రొమటాలిజం, ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు మరియు గాయాలు, బెణుకులు వల్ల వచ్చే వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది. మామిడి అల్లం యాంటీఫంగల్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. తలలో పేలు, చుండు నుండి ఉపశమనం పొందటానికి దీనిని మందుగా వాడవచ్చు. 100 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెలో 10 గ్రాముల మామిడి అల్లం పొడి, 10 గ్రాముల బ్రహ్మీ పొడి, 10 గ్రాముల మెంతి, 10 గ్రాముల ఆమ్లా పౌడర్, 20 గ్రాముల సీకాయ పొడి వేసి కలిపి బాగా మరిగించి వడగట్టాలి. ఆ మిశ్రమాన్ని తలపై రాసి అరగంట అయ్యాక హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. మనకి మామిడి అల్లం సీజన్లో మాత్రమే దొరుకుతుంది. సీజన్ కానప్పుడు ఆయుర్వేదం షాపుల్లో మామిడి అల్లం పొడి దొరుకుతుంది. అదైనా మనం వాడవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, మామిడి అల్లంలో ఉన్న ప్రయోజనాలు. మీరు కూడా మామిడి అల్లంను ఉపయోగించి ఈ ప్రయోజనాలు అన్నిటినీ పొందండి. మామిడి అల్లం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా వాడటం అలవాటు చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.